డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందడం మీద హీరో తరుణ్ స్పందించారు. తనకి కేసుతోటి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. తన పేరును ఎందుకు ఇరికించారో తెలుస్తలేదని ప్రెస్ నోట్లో చెప్పిండు. తన మీద వచ్చిన ఆరోపణల నిజం లేదని, కేసుల అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని అన్నాడు. గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్ కు గ్లోబల్ అలవాట్లు కూడా వచ్చాయన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమీ కాదన్నారు. 35 ఏళ్ల క్రితం మొదలైన ఈ అలవాటు పోవాలంటే కనీసం మరో 10 ఏళ్ల సమయం పడుతుందన్నారు. క్రితం మొదలైందండి. ఇప్పుడు కొత్త ప్రాబ్లం కాదు హైదరాబాద్లో. కానీ ఇప్పుడు ఎక్కువ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు అందరి చేతిలో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, అప్పుడు లేదు. నంబర్ 1, డబ్బు ఎక్కువ వస్తే డబ్బుతోటి మీ రిలేషన్షిప్ ఎలా ఉందో అది ముఖ్యం అన్నమాట. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్ గ్లోబల్ అయింది, ఇదివరకు లేదు. గ్లోబల్ అంటే మరి గ్లోబల్ ప్రాబ్లమ్స్ అన్నీ రావాలి కదా. గ్లోబల్ సక్సెస్ తోటి గ్లోబల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో సప్లై ఎక్కువైంది డ్రగ్స్ది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై ఎక్కువ అవుతుంది. సో సెకండ్ కారణం అది. మూడోది ఏంటంటే ఇదివరకు ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు, డెలివరీ ఆఫ్ డ్రగ్స్ కష్టం. అప్పుడు మేమే వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి రావచ్చు, మనం ఇప్పుడు ఉన్న చోట ఇక్కడ పిజ్జాలాగా తెచ్చిచ్చేస్తారు. సో మీరు ఫేస్బుక్ గ్రూప్స్లో ఉండొచ్చు, మీరు ట్విట్టర్ గ్రూప్స్లో ఉండొచ్చు, డార్క్ నెట్లో కూడా ఉండొచ్చు. హాయిగా మీకు ఎంత కావాలో ఏం కావాలో చెప్తే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు. స్కూల్స్లో ఎందుకంటారా ఎక్కువ? ప్రతిదీ జీవితంలో అక్కడే మొదలవుతుంది కదా. సెక్స్ అయినా, విద్య అయినా, డ్రగ్స్ అయినా, ఆటలైనా అన్నీ అక్కడే కదా. సో అక్కడే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు ఆగదు, జస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న మీ పెద్దలు, ఎందుకంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్స్ పిచ్ ఎక్కువ కదా. సో మీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రావాలి ఫస్ట్, రోజు టీవీలో రావాలి, వచ్చి వాళ్ళు చెప్పాలన్నమాట. ఇది కాదండి, మేము చేసి తప్పు చేసాం, ఒకవేళ చేశారంటే అది మరీ బాగుంటుంది. చేసిన వాళ్ళు చెప్పరు ఫిల్మ్ ఇండస్ట్రీస్లో. ఇప్పుడే ఈ మధ్య డెత్ అయింది కదా ఓఆర్ఆర్లో, ఆ కేసు. ఫస్ట్ ఏంటంటే మీ సెలబ్రిటీస్, పాలిటీషియన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి టీవీలో రోజు ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, మాట్లాడాలి పిల్లలతోటి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా స్టెప్స్ తీసుకోవాలి. నేను విన్నది ఏంటంటే అది మొదలైంది, కానీ ఇది ఓ రాత్రిలో చేసే పని కాదు. మూడోది ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రదేశంలో, తెలంగాణలో డ్రగ్స్ అంటే ఆల్కహాల్ కాదని ఒక విచారణ ఉంది, కానీ ఆల్కహాల్ ఈజ్ అ డ్రగ్, అది డ్రగ్గేనండి. సో అది లీగల్ డ్రగ్. ఆంధ్రప్రదేశ్లో ఆల్కహాల్ సేల్స్ రికార్డ్, తెలంగాణలో కూడా ఇంత తాగేవాళ్ళు తక్కువ ఉన్నారు దేశంలో. సో మరి ఇంత ఇలా కల్చర్ అయిపోతే మరి అది వస్తుంది కదా. ఫ్యూచర్ కొద్దిగా ఎక్సైటింగ్గా ఉంటుంది అనొచ్చు మనం, ఎందుకంటే డ్రగ్స్ తోటి అన్నీ నడుస్తూనే ఉంటాయి. డెఫినెట్లీ డెత్స్ ఉంటాయి, డ్రగ్ డెత్స్ ఉంటాయి, అది తప్పకుండా వస్తుంది. మరి గవర్నమెంట్ యాక్షన్ ఉంటుంది, మీడియా కవరేజ్ ఉంటుంది, ఎక్సైటింగ్గా అయిపోతుంది హైదరాబాద్. కానీ రిజల్ట్స్ రావాలంటే, పాజిటివ్ రిజల్ట్స్, ఇట్ విల్ టేక్ మినిమమ్ 10 years.